ఓం నమ శివాయ. పరమేశ్వరుడు సాలెపురుగుకు, పాముకు, ఏనుగుకు తిన్నడికి మోక్షమిచ్చిన శ్రీకాళహస్తి క్షేత్రములో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం మార్చి 2వ తేదీన కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. అంటే స్వామివారు వెలసిన ప్రదేశంలోని కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసమని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు కొలువైన ఈ కొండ ప్రాంతాన్ని దక్షిణ కైలాస పర్వతంగా భావించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణను చేస్తారు. భక్తుల నమ్మకం ఏమిటంటే సాక్షాత్తు అమ్మవారు అయ్యవారే తమ కళ్యాణానికి రమ్మని దేవతలను, ఋషులను సంక్రాంతి మరుసటి రోజైన కనుమ రోజు ఆహ్వానిస్తారట. దాన్ని సూచించేందుకే స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొండ చుట్టూ ప్రదక్షిణగా తీసుకువస్తారు. అలా ఆ రోజు తమ కళ్యాణానికి ఆహ్వానించారు కదా, మరి కళ్యాణమైన తరువాత అందరికీ వీడ్కోలు చెప్పాలనే ఉద్దేశంతో మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణమైన తరువాత స్వామి అమ్మవార్ల విగ్రహాలను మళ్ళీ అదే కొండ చుట్టూ ప్రదక్షిణగా భక్తులకు దర్శనమిస్తారు. అక్కడి భక్తులు ఏం చెబుతారంటే స్వామివారు తన కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఆహ్వానించడానికి బయటికి వస్తాడని, కొత్తగా పెళ్ళైన తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరిళ్లకు వచ్చినట్టే స్వామి కూడా తమ ఊర్లన్నిటి మీద తిరుగుతూ తిరిగి ఆలయంలోకి వెళ్తాడని అక్కడి భక్తులు భావిస్తారు. ఆహ్వాన పత్రికలో గిరి ప్రదక్షిణ ప్రారంభ సమయము పాల్గొన శుద్ధ తదియ ఆదివారము ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. దీన్నే వనాత అంబారి వాహన సేవగా కూడా వర్ణించారు. ఈ గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభమవుతుందంటే స్వామివారు అమ్మవార్ల విగ్రహాలను ఆలయంలోని అలంకార మండపంలో శోభాయమానంగా అలంకరించిన తరువాత ఆ విగ్రహాలను పెద్ద కొయ్య కర్రలపై ఉంచి వాటినే పల్లకీగా సిద్ధం చేస్తారు. ఆ విగ్రహాలు అందరికీ కనిపించేలా వాటిని కర్రలపై ఉంచి అవి కదలకుండా జాగ్రత్తగా కట్టివేస్తారు. పల్లకీని మోయడానికి భక్తులందరూ పోటీ పడతారు. ఆ కర్రలు మోసే వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కాసేపు వాటిని మోస్తేనే మనకు చాలా బరువుగా అనిపిస్తుంది. అలా గోపురం నుంచి బయటికి వచ్చిన స్వామివారు అమ్మవార్లను కాళహస్తి పురవీధుల గుండా కొండ చుట్టూ ఉన్న గ్రామాల మీదుగా తీసుకుని వెళ్తారు. ఆ కొండ చుట్టూ ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలున్నాయి. అందులో వేయిలింగాల కోన, హరిహర తీర్థము, దక్షిణ కాళీ అమ్మవారి గుడిని భక్తులు ఖచ్చితంగా దర్శిస్తారు. స్వామి అమ్మవార్ల ఊరేగింపు బయటికి రాగానే దాని వెనుకే భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. గిరి ప్రదక్షిణ పొడవునా గ్రామస్తులు అన్నదానం నిర్వహిస్తారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం మజ్జిగ, రాగిజావ లాంటి చలవ చేసే పదార్థాలను, మంచినీటిని అందిస్తారు. సాధారణంగా ఈ గిరి ప్రదక్షిణ 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోపు ఉంటుందని అంటారు. కానీ మాకైతే గత ఏడు గిరి ప్రదక్షిణ పూర్తి చేసినప్పుడు దాదాపు 25 కిలోమీటర్లు నడిచినట్టు మొబైల్లో చూపించింది. చాలా వరకు గిరి ప్రదక్షిణకు రోడ్డు మార్గం అనువుగానే ఉంది. గత ఏడాది ఇంకా కొద్ది దూరం మట్టి రోడ్డు ఉంది. ఈ గిరి ప్రదక్షిణ పగలే చేస్తారు. ఆ ప్రాంతంలో వేడి కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు వేసవికాలం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పులు వేసుకొని వెళ్తేనే మంచిది. లేదు మాకు ఓపిక ఉంది, మేము చెప్పులు లేకుండానే నడుస్తాము అంటే కనీసం కొద్ది దూరం సాక్స్ అయినా వేసుకోవడానికి ప్రయత్నించండి. మేమైతే చెప్పులు వేసుకునే ప్రదక్షిణ పూర్తి చేశాము. ఎవరైతే నడవలేని వారు ఉంటారో వారు బైక్ల మీద, ఆటోల మీద కూడా ఈ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అదేంటి అలా చెయ్యొచ్చా అని మీకు అనుమానం రావచ్చు. అయితే భక్తి అనేది ప్రధానము. కొంతమంది నడవలేని వారు ఉంటారు. కానీ ఆ సంబరంలో స్వామి అమ్మవార్ల వెనుక వెళ్ళాలని, ఆ తీర్థాలని చూడాలని, సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పండుగలో వాళ్ళకు కూడా పాల్గొనాలని ఉంటుంది కదా. కాబట్టి ఇంకొకరి భక్తి గురించి మనం వేరుగా చూడాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉంటే మీరు పూర్తిగా నడవండి. లేదు దేవస్థానం వారే కొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అది గమనించుకోండి. ఉదయం 9కి గిరి ప్రదక్షిణ మొదలైతే సాయంత్రము 4 మనం పూర్తి చేయొచ్చు. లేదు స్వామి అమ్మవార్లతోనే మనం రావాలంటే ఇంకాస్త సమయం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే దారిలో ఉండే గ్రామాల్లోని మంటపాలన్నీ స్వామి అమ్మవార్ల కోసం అలంకరించబడి ఉంటాయి.
అక్కడ కాసేపు స్వామి అమ్మవార్ల విగ్రహాలను వేంచేపు చేయిస్తారు. ప్రతి గ్రామంలోనూ స్వామి అమ్మవార్లను నవదంపతులుగా భావించి వారు తమ ఇంటికే వచ్చినట్లు వారిని ఆహ్వానించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి స్వామి అమ్మవార్ల విగ్రహాలు మనకంటే కొంచెం నిదానంగానే వస్తాయి. కొండ చుట్టూ తిరిగిన తర్వాత ఇక దాదాపు 3 కిలోమీటర్లలో గుడి ఉంది అనగా ఒక మండపంలో స్వామి అమ్మవార్లు ఎక్కువ సేపు ఆగుతారు. అక్కడికి గుడి నుంచి కోలాటాలు, నృత్యాలతో ఒక బృందం వచ్చి మేళతాళాలతో ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి అమ్మవార్లను లోపలికి తీసుకొని వెళ్తారు. ఈ విధంగా తన పెళ్లికి ఆ స్వామి అమ్మవార్లే దేవతలను, ఋషులను, గ్రామస్తులను మనలాంటి భక్తులందరినీ ఆహ్వానించి లోకక్షేమం కోసం జరిగిన ఆ కళ్యాణంలో మనందరినీ భాగస్వామ్యం చేసి కళ్యాణానికి వచ్చినందుకు తృప్తిగా మరొకసారి మనకు దర్శనాన్ని ఇచ్చి వీడ్కోలు పలుకుతారన్నమాట. అలాంటి ఆచారం ఉన్న శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణను వీలైతే తప్పకుండా ఒకసారి చేయండి. భక్తి భావంతో గిరి ప్రదక్షిణ చేసి శ్రీకాళహస్తి ఆలయం చుట్టూ ఉన్న పుణ్యతీర్థాల గురించి తెలుసుకొని స్వామివారు అమ్మవార్ల కృపకు పాత్రులు కండి. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.